ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదంతా ముఖ్యమంత్రి గారు కనిపిస్తలేదా అని చెప్పి నేను తెలియజేస్తాను, ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశం లోపల ఏఐసిసి అంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తెలుస్తలేదా అని చెప్తా ఉన్నా. దీంట్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్న పరిస్థితి ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇదే తీరు నడిస్తే రాష్ట్రము ఎవ్వరి చేతులు లేకుండా రాష్ట్ర అభివృద్ధి అనేది శూన్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రెండో విషయం ఏంటంటే ఇవాళ జిల్లాల కొరకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము వేరే జిల్లాల కొరకు కాదు, మా రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్ట్ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి గారు వాళ్ళ మామ పేరు మీద కేవీ రంగారెడ్డి అనే పేరు మీద ఆ రోజు జిల్లాను ఏర్పాటు చేశాడు, రంగారెడ్డి జిల్లా. దీని ఊరు లేదు, స్వరూపం లేదు, నైసర్గికంగా జిల్లా ఏర్పాటునే అక్కడ జిల్లా ఏర్పాటు అయితే మా వికారాబాద్లో ఆ రోజే మంట సురువైంది, ఆ రోజే ఆబ్జెక్షన్ సురువైంది, ఆ రోజే నిరసన తెలిపినరు పెద్దలందరూ కూడా. అప్పటి నుండి తెలిపిన నిరసనలు ఏదైతే ఉందో వికారాబాదును హెడ్ క్వార్టర్ చేయాలని, వికారాబాదును జిల్లా చేయాలని చెప్పి మేమందరం కూడా, మాకన్నా పెద్ద మనుషులందరూ వాళ్ళ వయసులు అయిపోయినాయి, మేము కూడా విద్యార్థి దశ నుండి ఉద్యమాలు చేసి జిల్లా సాధన సమితి అని పేరు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వచ్చిన ముఖ్యమంత్రి కల్లా, కలిసిన ముఖ్యమంత్రి కల్లా, వచ్చిన మంత్రి కల్లా మొక్కని రాయి లేదు, చెప్పని మనిషి లేడు అనే తీరుగా అందరితోని ఒక మంత్రి వచ్చిండంటే ఈ జిల్లా సాధన కొరకు, జిల్లా కొరకు కొట్లాడే వ్యక్తులంతా పోలీస్ స్టేషన్ల మయమైపోయినాం. ఆ విధంగా దాడి జరుగుతున్న క్రమం లోపల కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణకు జరిగిన అన్యాయాలను అన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగిందో దాంట్లో దారూరులో ఆయన ప్రకటించడం జరిగింది. జిల్లా మేము వస్తాం, తెలంగాణను తెస్తాం, జిల్లాను ఏర్పాటు చేస్తాం, వికారాబాద్ ప్రజలకు జిల్లా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మాట ఇచ్చిన ప్రకారం ప్రజల డిమాండ్ మేరకు ఈ యొక్క వికారాబాద్ జిల్లా ఏర్పడ్డది. ఏర్పడ్డ జిల్లా లోపల ఈరోజు నీకు కడుపు సురువైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వికారాబాద్ జిల్లాలో ఉండడం ఇష్టం లేదు, వికారాబాద్ జిల్లా ఏర్పడడం ఇష్టం లేదు, వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడము ఆయనకు ఇష్టం లేదు. కనుకనే ఇలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద జిల్లాలను మాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ గారు ఆషమాయిషిగా జిల్లాలు ఏర్పాటు చేయలే. ప్రజల డిమాండు తరతరాలుగా మేము డిమాండ్ చేస్తున్న ఈ వికారాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కూడా డిమాండ్ మేరకే, ప్రజలు అడిగిన మేరకే, ప్రజల ఆశయాల మేరకే, ప్రజలు కోరిన మేరకే, కోరిక మేరకే ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈరోజు ఏదైతే కడుపుపుడుతనము చేస్తూ ఉన్నారో మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికారాబాద్ ప్రజలే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నా, ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు మాండలిక వ్యవస్థ చేసి అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తే ఈరోజు కేసీఆర్ గారు ప్రజల వద్దకు జిల్లాలను తీసుకెళ్లిన పరిస్థితిని చూసి ఈరోజు ఓర్వలేక ఆ రోజు చెన్నారెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డిమాండ్ చేసిండు, మేము వచ్చినాం ఈరోజు చిన్న చిన్న మండలాలు అయినాయి, పరిపాలన సౌలభ్యం లేదు అని చెప్పి ఆయన వంకు పెట్టి ఉగాదికి మండలాలకు మంగళం అన్నాడు. మొత్తం యావత్ రాష్ట్రం అంతా లేచి కూర్చున్నది. కట్టెలు పట్టుకొని బయటకు వెళ్ళారు, మా దగ్గరికి వెళ్ళి మండల ఆఫీస్ని ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అని చెప్పి. అదే జరగబోతూ ఉన్నది. జిల్లాలను ఎక్కడనన్నా కదిలించినట్లయితే బిడ్డ లాఠీలు పట్టుకొని లాగులు ఊడగొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే తిరిగా వికారాబాద్తో పాటు రాష్ట్రమంతా కూడా ఏ జిల్లాను కదిలించినా కూడా అదే జరగబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జిల్లాలను అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి దాన్ని పునర్వ్యవస్థీకరిస్తా అంటున్నావు, పునర్నిర్మాణం చేస్తా అంటున్నావు. ఎందుకు చేస్తావు? దాంట్లో లేని స్టాఫ్ను ఆఫీసులు కట్టినప్పుడు అక్కడ స్టాఫ్ను ఫిలప్ చేయి, ఇంకా అధికారాన్ని అధికారులను పెట్టి డెవలప్ చేయి తప్ప అవిటి తెరువుకు వస్తే ఊరుకునే సవాల్ లేదని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు ఈరోజు నీళ్లు బంద్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు
మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులను బంద్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చెక్ డ్యామ్లను వలగొడుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలు, ప్రజలకు నిరుపయోగమైన విధానాలు ఏదైతే చేపడుతూ ఉన్నాడో మేము తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఇదే విధంగా జరిగితే రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఒక్కటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు, కేసీఆర్ గారిని తిట్టాలి, ఆయన కుటుంబాన్ని తిట్టాలి, వాళ్ళను ఏ విధంగా బదనాం చేయాలి, ఆయన ప్రజల కొరకు చేసిన దాన్ని తుడిచిపెట్టాలి, అదంతా ఏది కూడా ఉండకుండా చేయాలనే నినాదంతో ఏదైతే పోతా ఉన్నారో ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుండి మేము హెచ్చరిక చేస్తున్నాం. వికారాబాద్ జిల్లాతో పాటు ఎక్కడైనా ఏ జిల్లా తెరువుకొచ్చినా కూడా తోడ్కలలో వదిలదీస్తాం, ఎక్కడ కూడా ఊకోమని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా భోగి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధిష్టానం 6 గ్యారంటీలు ఇస్తే దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే నేను 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన అందిస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రజాస్వామ్యం లేదు, ప్రజా పరిపాలన లేదు. ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో, ముఖ్యంగా మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరినీ వాడుకొని ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ఈరోజు ప్రశ్నిస్తే ఎవరన్నా కానీ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం, వాళ్ళ నోర్లు మూపియడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చాలా కేసులు పెట్టాడు. అదేవిధంగా యూట్యూబర్ల మీద కూడా చాలా కేసులు పెట్టి జైలుకు పంపించినట్టు చూసినాం. ఈరోజు తాజాగా ఒక అలిగేషన్కి సంబంధించి సిట్టేసి నిన్న సిట్టేస్తారు. ఈరోజు ఏం విచారణ చేసిరో తెలియదు, నోటీసులు ఇవ్వకుండా, ఎక్కడ కూడా చట్టాన్ని పాటించకుండా సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి దొంతు రమేష్ గారిని, పరిపూర్ణచారి గారిని, సుధీర్ గారిని ఈరోజు ఇది పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా వాళ్ళు కుటుంబ సభ్యులతో ఉంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు అదేవిధంగా దాన్ని వచ్చినటువంటి కథనాన్ని డెఫినెట్గా అందరూ కూడా అన్ని ఛానళ్ళు అందరూ కూడా ప్రసారం చేసిరు. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మిగతా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రెగ్యులర్గా రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటివి, ప్రజా వ్యతిరేక పాలన మీద ప్రశ్నిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సిగ్నల్ టీవీ కావచ్చు, అదేవిధంగా టీ న్యూస్ని కావచ్చు, మిగతా ఛానళ్ళని అన్నిటి కూడా మిర్రర్ టీవీని కావచ్చు, మిగతా ఇట్లాంటి ఛానళ్లను ఏవైతే ప్రశ్నించినటువంటి గొంతుకలను మొత్తం కూడా మూసేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈరోజు ముఖ్యంగా జర్నలిస్టులంతా కూడా ప్రముఖంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజు సమైక్య పాలనలోనే జర్నలిస్టుల మీద కేసులు పెడితే సమాజం మొత్తం కూడా తిరగబడ్డది, సమాజం అంతా కూడా జర్నలిస్టులకు అండగా ఉన్నది. ఈరోజు కూడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మీరు ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడతాం, మీరు అరెస్ట్ చేస్తామని మీరు మూర్ఖంగా ఇదే విధంగా ప్రవర్తిస్తే గతంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా వచ్చిందో మనం చూసినాం, నేపాల్లో ఏ విధంగా ప్రజలంతా కూడా ఒక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో రాకముందే నీకు గుర్తున్నది. లగచర్లలో ఏ విధంగా పోరాటం చేసిరు గిరిజనులో మీరు చూసిరు. కాబట్టి ప్రజాపాలన నువ్వు ఏదో ఇంకా సగం కాలం అయిపోయింది, ఇది 25 నెలల కాలం అయిపోయింది, 60 నెలల్లో ఇంకా ఆఖరి సంవత్సరం అయితే ఎన్నికలు ఉంటాయి, ఇంకా ఉన్నదల్లా 2 సంవత్సరాలు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినో తెలియదు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఆ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం పేరు మీద ఇంటింటికి లేఖలు పంపుతున్నావు. అదేవిధంగా అందరు అడుగుతున్నారు, ఈరోజు మహాలక్ష్మి కింద 2500 పంపి లేఖలు పంపు. అదేవిధంగా రైతు భరోసా 3 విడతలు ఏదైతే ఈ విడతతో కలుపుకొని 3 విడతలు ఎగ్గొట్టినావో అవన్నీ ఇచ్చి లేఖలు పంపు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఎక్కడ పోయింది? ఈరోజు మొత్తం కూడా డైవర్షన్ తప్ప ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం ఏం చూస్తలేం. ప్రజలు ఈడ నిరుద్యోగులు, నువ్వు 2 సంవత్సరాల 1 నెల కాలంలో నువ్వు చెప్పినది
ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని చెప్పి సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, వాళ్ళందరూ పండుగలకు పోయినటువంటి పరిస్థితిలో నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి ఒక కమిషన్ వేస్తానని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. చాలా దారుణం. ఎందుకంటే డిసెంబర్ 30కి దేశవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుని ఇవన్నిటిని కూడా నిషేధంలో ఉన్నాయి, ప్రొహిబిషన్లో ఉన్నాయి, ఫ్రీజింగ్ పెట్టిర్రు, అందరు కూడా తెలుసు. కానీ నిరుద్యోగుల సమస్యని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఎన్నికల్లో ఈ హామీలన్నీ అడగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం, లేకపోతే జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాం. మాలాంటి జిల్లా వికారాబాద్ జిల్లా, మేము తెలంగాణ ఉద్యమంతో పాటు వికారాబాద్ జిల్లా కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వికారాబాద్ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిగా జిల్లా వికారాబాద్, సిద్దిపేట జిల్లాలు, ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. చాలా ఇబ్బందులు ఉన్నా కానీ మా జిల్లాను వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేమో వికారాబాద్ జిల్లా నాదే అంటాడు, కొడంగల్ ఇలా కలిసింది కాబట్టి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 1 నెల కాలం అవుతుంది రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో అడుగు పెట్టలేడు. కనీసం వికారాబాద్లో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కావచ్చు, ఏ పథకం జిల్లాకు వచ్చినా కానీ అవన్నీ తీసుకుపోయి కొడంగల్లో శంకుస్థాపనలు చేస్తున్నాడు, కొడంగల్లో పెడుతున్నాడు. ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులుగా మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 పని జరగలేదు, ఒక కొత్త కార్యక్రమం జరగలేదు. గతంలో ఉన్నటువంటి పనులకే మొత్తం కూడా మీరు రిబ్బన్ కటింగ్లు చేసుడు తప్ప గతంలో వికారాబాద్ మున్సిపాలిటీకి గతంలో సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 కోట్లు, ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 60 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ పనులను మొత్తం కూడా రద్దు చేసినటువంటిది మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో రద్దు చేసిరు ఆ పనులను. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా రేపు జరగబోయేటటువంటి పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అన్ని మున్సిపాలిటీలు, ఎందుకంటే ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఉద్యోగస్తులు ఉంటారని మొన్న డిఏ పెంచిండు. ఈరోజు అడుగుతున్నాం, నువ్వు నీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొత్తం కూడా గతంలో పెండింగ్ ఉన్నటువంటి డిఏలు అన్నీ క్లియర్ చేస్తా అన్నావు. ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి డిఏలు పక్కకు పెట్టేసి ఒక్క డిఏ ఇచ్చేసి ఓట్ల కోసం నువ్వు చేస్తున్నటువంటి ఎత్తుగడలు అందరూ కూడా సమాజం అంతా తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అంతా కూడా చూస్తుర్రు. గతంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో హయ్యెస్ట్ పిఆర్సీ ఇచ్చినటువంటి దేశ చరిత్రలోనే హయ్యెస్ట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఉద్యోగులకు ఆ విధంగా చేసినావు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు అడిగితే లాఠీ చార్జీలు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా నీ మీద జంగ్ సైరన్ మోగిస్తారు. తెలంగాణలో రైతులంతా కూడా జంగ్ సైరన్ మోగిస్తారు. తెలంగాణ సమాజం అంతా కూడా నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మాజీ శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గారు నాగేంద్రన్న కానీ శుభప్రద్ కానీ చాలా విషయాలు చెప్పడం జరిగింది. తెలంగాణ భవన్లో వారితో పాటుగా ప్రెస్ మీట్కు అవకాశం కల్పించినందుకు ఆనంద్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడే పరిస్థితి దగ్గరలో ఉంది. ముఖ్యంగా అన్ని వర్గాలను కూడా మోసం చేయడం జరిగింది. యువతను, మహిళను, రైతులను, ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులందరూ కూడా కలకలలాడేది. ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా మోసం చేసిండు, అదేవిధంగా నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఎట్లుండే, గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో చాలా